వీక్షక బాంధవులందరికీ సనాతన పాంచజన్యం ఛానల్కి తిరిగి స్వాగతం. మనం గత వీడియోలో పాండురాజు ధృతరాష్ట్రుల యొక్క వివాహ వృత్తాంతం తెలుసుకొని ఆ తర్వాత కర్ణజననం కూడా తెలుసుకొని ఆ తర్వాత మనం పాండురాజు జైత్రయాత్ర గురించి తెలుసుకొని ఆ వీడియోను అందరితో ముగించాం. ఆ విధంగా పాండురాజు జైత్రయాత్ర కొనసాగించి భూమండలాన్ని జయించుకొని వచ్చిన వాడై వచ్చిన ఆ ధన కనక వస్తు వాహనాలను ధృతరాష్ట్రుని అనుమతిపై అతని తల్లి అయిన సత్యవతికి భీష్ముడికి కానుకగా సమర్పించుకొని వారిని సంతసింపజేస్తాడు. ఆ తర్వాత దానిలో కొంత మొత్తానికి విదురునికి కూడా ఇచ్చి అతనిని సంతసింపజేస్తాడు. ఆ విధంగా పాండురాజు సకల రాజ్యాలను జయించి వచ్చిన తర్వాత ఈ విధంగా రాజభోగాల మీద కాస్త విరక్తి చెందినవాడై తన భార్యలను తీసుకొని అలా వనవిహారానికి వెళ్ళి కొన్ని రోజులు ఆ వనవిహారం చేసి వద్దామని చెప్పి సంకల్పించిన వాడై తన భార్యలను వెంట పెట్టుకొని వనవిహారానికి వెళతాడు. ఆ విధంగా వెళ్ళిన తరుణంలో భీష్ముడు విదురునికి కూడా వివాహం చేయదలచి దేవక మహారాజు దగ్గరగా ఉన్న సకల రూప యౌవన గుణవంతురాలైన ఒక కన్యను గురించి తెలుసుకొని ఆ కన్యను తీసుకొచ్చి విదురునికి అంగరంగ వైభవంగా పెళ్లి చేసి అతన్ని కూడా ఒక ఇంటివాడిని చేస్తాడు. అలా చేసిన క్రమంలో విదురుడు కూడా ఆమెతో సుఖించి పుత్ర పౌత్రులతో కలకాలం వర్ధిల్లుతూ ఉంటాడు. ఆ విధంగా ఉన్న తరుణంలో అటవీకి వెళ్ళిన పాండురాజు తన కుంతి మాదిరి చెరోవైపు నడుస్తూ ఉండగా ఆ అడవిలో రెండు ఆడ ఏనుగుల మధ్యన మదించిన ఒక గున్న ఏనుగులాగా ఐరావతం వలె వెలిగిపోతూ రాజదర్పాన్ని ప్రదర్శిస్తూ ఆ విధంగా ఆటవిక జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ధృతరాష్ట్రుడు పంపించిన సకల సైన్యం అతని కంటికి రెప్పగా కాపాడుతూ ఉండగా అతను ఆ వనంలో నిశ్చింతగా జీవిస్తూ ఉంటాడు. కత్తి, డాలు, విల్లు అవన్నీ విచిత్రమైన కవచం ధరించిన పాండురాజు అడవిలో ఆ గిరిజనులకి తమ కోసం తరలి వచ్చిన ఒక వనదేవతలా భావించి అతన్ని పూజిస్తూ ఉంటారు. ఆ విధంగా పూజిస్తూ ఉన్న క్రమంలో పాండురాజు ఒకరోజు వేటకని వెళ్ళి అక్కడ రెండు మైథునము చెందుచున్న రెండు జింకలను చూసి వాటి మీద బంగారు రెక్కలు గల రెండు బాణాలను ప్రయోగిస్తాడు. ఆ బాణపు గాయాల చేత కింద పడి విలవేలాడుతూ పడిపోతాయి ఆ రెండు జింకలు. అలా పడిపోయిన ఆ జింకలు మనిషి రూపం ముని రూపం ధరించి ఆడజింక ప్రాణాలు వదులుతుంది. కానీ ఆ యొక్క మొగజింక ఒక మునీశ్వరునిలాగా మారి, మహారాజా, నేను కిందముడనే ఒక మహర్షిని, నేను ఈ వనంలో మనుషులకి దూరంగా జంతువులు సంచరించేటటువంటి నిర్భయారణ్యంలో ఒక ముని రూపంలో ఉన్న వాడిని నేను నా భార్య జింకల రూపంలో సంచరిస్తూ ఉన్నాము. మేము తపోధనులం కాబట్టి మనిషి రూపంలో ఈ యొక్క కామక్రీడ జరపడం సిగ్గు చెంది మేము జంతువులుగా మారి మా యొక్క కామవంశ తీర్చుకుంటున్నాము. మా మీద బాణప్రయోగం చేయడం నీకెంత ధర్మమేనా అని ఆ పాండురాజుని అతన్ని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ పాండురాజు అతనిని చూసిన వాడై, నేను మృగాల మీద బాణప్రయోగం చేశాను. మృగాలను వేటాడడం క్షత్రియ వీర లక్షణంలో అది కూడా ఒకటే కదా. అంతేకాకుండా మృగాలను చాటు నుంచి కానీ ఎదుర నుంచి కానీ కొట్టడం యుద్ధ విద్యలో అదొక నీతి కదా. నేను మృగాలను వేటాడుతూ ఉంటే ఇది తప్పు అని మీరెలా అంటారు? మీరు మృగ రూపంలో ఉన్నారు కాబట్టి అది మీదే తప్పు అవుతుంది అంటాడు. దానికి కినుక వహించిన ఆ యొక్క కిందవ మహర్షి, ఓరి పాపిష్టుడా పాండురాజా, నీవు ఒక క్షత్రియ వంశంలో పుట్టి భరత వంశం అనే ఒక ప్రఖ్యాతి చెందిన వంశంలో పుట్టిన వాడవు. జంతువులు రోగపీడితురాలైనా లేదా పరిగెత్తలేని సమయంలో ప్రసవించుతున్న మృగాన్ని కానీ లేదా కామవాంఛలు తీర్చుకుంటున్న మృగం పైన కూడా కటిక బోయవాడు కూడా బాణప్రయోగం చేయడు కదా. మరి నీ క్షత్రియ ధర్మం ఏమైంది? నీవు నా మీద బాణప్రయోగం చేయడం ఇది నీకు సమంజసమేనా? ఎంత పెద్ద తప్పు చేసినావు, ఈ పాపకారానికి ఎలా పూనుకున్నావు అంటాడు. అది విన్న పాండురాజు, నేను మృగాల మీద బాణప్రయోగం చేయటం అది రాజలక్షణం కదా,
నాలో ఎటువంటి తప్పు లేదనేసరికి కోపగించిన యొక్క ఆ కిందవ మహర్షి, నేను ఏ విధంగా జంతు రూపం దాల్చి ఈ పాపిష్టి మానవులకు దూరంగా ఒక అడవిలో నేను నా భార్య చేత నేను ఈ విధంగా సంగమం చెందుతూ నేను నా యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్న నా పైన బాణప్రయోగం చేసి నన్ను సంహరిస్తున్నావు కదా, నీవు కూడా ఏ విధంగా అయితే నేను నా భార్యతో సంగమించే సమయంలో బాణప్రయోగం చేసి నన్ను చంపివేస్తున్నావో, నీవు కూడా నీకు ఇష్టమైన సమయంలో నీ భార్య దగ్గరికి వెళ్ళి రతి క్రీడలు జరిపే సమయంలో నీకు అర్ధాంతరంగా ఆ యొక్క మనిషి ఆయువును అర్ధాంతరంగా తీసే మృత్యువు నీకు నీ దగ్గరికి చేరుకొని నిన్ను ఆక్రమించి పారేస్తుంది అని చెప్పించి, అంతేకాకుండా నేను సుఖ సంతోషాలతో జీవితం గడుపుతూ నా భార్యకు దరిచేరిన సమయంలో మమ్మల్ని సంహరించావు కాబట్టి నీవు మిగుల సుఖంగా ఉండి మానసిక ఉల్లాసం చేత నీ భార్య దగ్గరికి వెళ్ళినప్పుడే నీవు చచ్చిపోతావో, అంతేకాకుండా నేను ఏ విధంగా నా సహధర్మచారిని, నేను పరాయి వాళ్ళతో గడపలేదు, నా సహధర్మచారినితో నేను సంగమించే సమయంలో నా భార్యను దుఃఖించి బాణగాయం చేత భయపెట్టి చంపేస్తున్నావు కాబట్టి నీవు చనిపోయే సమయంలో నీవు ఆఖరి క్షణాల్లో ఏ భార్యనైతే సంగమిస్తావో ఆమె కూడా నీతో పాటు జీవితం కోల్పోయి యమలోకానికి చేరుకుంటుంది, ఇదే నా శాపం అని శపించి బాణగాయం చేత విలవిలలాడుతూ దుఃఖిస్తూ అతను కన్ను మూస్తాడు. అది విన్న పాండురాజు ఒక్కసారిగా తలకిందులుగా భూమి కంపించినంత భయభ్రాంతుడైపోయి ఒకసారి విలపిస్తూ భార్యల దగ్గరికి చేరుకొని, అయ్యో కుంతి మాదిరి, నేటితో నా జీవితం ఇక ముగిసిపోయింది, నేను సంతానహీనుడనైపోయాను, భార్య సమాగమం చెందలేనటువంటి దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళాను కాబట్టి నేనింకా అడవులలో తిరుగుతూ కందమూలాలు తింటూ గృహస్థాశ్రమాన్ని వీడనాడి వానపస్త్రాశ్రమం స్వీకరించి తపస్సుగా నా జీవితాన్ని గడపాలనుకుంటున్నాను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి హస్తినకు చేరుకొని ధృతరాష్ట్ర మహారాజు చెంతలో సుఖంగా జీవించండి అని చెబుతాడు. అది విన్న కుంతి మాదిరి, మేము బతికి ఉంటే నీతోనే, చనిపోతే నీతోనే తప్ప మమ్మల్ని నీవు విడనాడి వెళ్ళిపోతానంటే ఈ క్షణమే మీ ముందు ప్రాణత్యాగం చేస్తామని ప్రతిన పూరిన వారై పాండురాజు కాళ్ళ మీద పడిపోయి వేడుకుంటూ ఉంటారు. అది చూసిన పాండురాజు సరేనని దుఃఖితురై, నేనెంత పాపిష్టుని, భరత వంశంలో పుట్టి చేయకూడనటువంటి బ్రహ్మహత్య పాతకం చేశాను, ఒక మునిపుంగవులను చంపేశాను, వాళ్ళ ఒక శాపానికి గురైపోయాను కాబట్టి నేను ఇంకా వానప్రస్థాశ్రమాన్ని స్వీకరిస్తున్నానని చెప్పి అక్కడ ఉన్న సకల పరివారాన్ని, బ్రాహ్మణులను, పరిచారికలను అందరినీ దగ్గరికి చేరదీసి, మీరిక్కడి నుంచి హస్తినాపురం చేరుకొని నేను నా భార్యలతో గృహస్థాశ్రమాన్ని వీడి వానప్రస్థాశ్రమం స్వీకరించానని చెప్పి ఆ యొక్క ధృతరాష్ట్ర మహారాజుకి, భీష్ముడికి అందరికి చెప్పండి అని చెప్పి వారిని సాగనంపే క్రమంలో తన మీద ఉన్న చూడామణిని, భుజ కిరీటాలు, ఆ యొక్క అన్ని సకల వస్త్రాభరణాలను మొత్తాన్ని బ్రాహ్మణులకు దానం చేసి తన భార్యల మీద ఉన్న సకల అలంకరణలను, వస్త్రాభరణాలు కూడా మొత్తం వారికి ఇచ్చేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అని చెప్పి వారిని హస్తినాపురం స్వాగనంపుతారు. వాళ్ళు మిక్కిలి దుఃఖిస్తూ హాహాకారాలు చేస్తూ పాండురాజును విడినాడలేక హస్తినాపురం చేరుకొని అక్కడ ధృతరాష్ట్రుని కొలువులో చేరి ధృతరాష్ట్రునికి మొత్తం జరిగిన వివరణ అంతా సవివరంగా పూసగుచ్చినట్టు వివరించి, ఈ విధంగా పాండురాజు గృహస్థాశ్రమాన్ని వీడాడు అని చెప్పి అక్కడ చెప్తే అది విన్న సవికులంతా మిక్కిలి దుఃఖిస్తారు. ధృతరాష్ట్ర మహారాజు పాండురాజు గురించి తెలుసుకుని సోదర వియోగంతో సుఖ దుఃఖాలను మహా దుఃఖిస్తూ పడక సుఖం, శయ్యా సుఖం, తిండి అన్ని మానేసి మిక్కిలి దుఃఖిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఉన్న క్రమంలో ఆ విధంగా పాండురాజు కందమూలాలు భుజిస్తూ కేవలం కందమూలాలు మాత్రమే, పండ్లు పలహారాలు మాత్రమే తింటూ గృహస్థాశ్రమాన్ని వీడి పురుషార్థములోని అర్థకామాలను విడనాడి భార్యలతో సహా నాగశత పర్వతానికి చేరుకుంటాడు. ఆ విధంగా
ఆ విధంగా పాండురాజు కందమూలాలను తింటూ భార్యలతో సహా నాగశత పర్వతానికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత చిత్రరథం అనే అరణ్యం చేరుకొని కాలకూట హిమవత్పర్వతాలను దాటి గంధమాదన పర్వతాన్ని చేరుకున్నవాడై అక్కడ మహాభూతాలు, సిద్ధులు, మహర్షులు ఆయనకు రక్షణ కల్పిస్తూ ఉండగా ఆ మహారాజు మిత్రపల్లాలపై జీవిస్తూ మహా తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇంద్రదుమ్న సరస్సు చేరుకుని అక్కడ నుండి హంసకూటాన్ని చేరుకున్న వాడై దాన్ని దాటిన తర్వాత శతశృంగ పర్వతం లాస్ట్కి చివరలో శతశృంగ పర్వతం చేరుకొని తాపసై అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకుని తపస్సు చేస్తూ ఉంటాడు. ఈ విధంగా పాండురాజు మహర్షులందరిలో వాళ్ళ మధ్యన కామక్రోధాలన్నీ వీడనాడి అహంకారాన్ని తన ఉన్న గర్వాన్ని మొత్తాన్ని విడనాడి వాళ్ళ పాదసేవ చేస్తూ వాళ్ళ సొంత కుమారులా ఉంటూ వాళ్ళ దగ్గర ఉండిపోతాడు. అతన్ని చూసిన మహర్షులు అతన్ని కలిగిన దీనస్థితిని చూచి విచారిస్తూ నీకు మునుముందు మంచి జరగబోతుందిలే, బాధపడకని చెబుతూ ఉంటారు. ఆ విధంగా జరుగుతున్న క్రమంలో ఒక రోజు అక్కడ ఉండే సిద్ధులు, మహర్షులు బ్రహ్మను సేవింపదలిచి బ్రహ్మలోకానికి వెళుతూ ఉంటారు. అది చూసిన ఆ యొక్క పాండురాజు, ఓ మహర్షులారా మీరెక్కడికి వెళుతున్నారని వారిని అడగగా, మేము బ్రహ్మలోకానికి బ్రహ్మను సేవింపదలిచి వెళుతున్నాము అని చెబుతారు. అది విన్న పాండురాజు, నేను కూడా బ్రహ్మలోకానికి చేరుకుంటాను. నేను ఎలాగో పుత్రులను కనలేదు కాబట్టి పున్నామ నరకం నుంచి నన్ను రక్షించే వేరే దారి లేదు, కావున నన్ను బ్రహ్మలోకానికి తీసుకెళ్ళండి అంటారు. అది విన్న ఆ యొక్క మహర్షులు, నాయన ఇది సిద్ధులు, చారణులు సంచరించే ప్రదేశము. ఇక్కడ మేము చూడలేనటువంటి అగమ్య గోచరమైన ఎన్నో ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ దేవతలు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, అప్సరసులు మాత్రమే తిరుగుతూ ఉంటారు. ఇక్కడ వేల కొలది పుష్పక విమానాలు కూడా ఎగురుతూ ఉంటాయి. ఆ యొక్క కుబేరుని యొక్క ఆ ఉద్యానవనం కూడా ఇక్కడే ఉంటుంది. అది అందరికీ కనబడదు నాయన, కేవలం జ్ఞాన నేత్రంతో వీక్షించే వారికి మాత్రమే ఇవన్నీ కనబడతాయి. ఇక్కడ నుంచి ప్రయాణించడం మహా కష్ట నష్టాలకు ఓర్చుకొని చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి ప్రయాణం అనేది అంత సులువు కాదు. నీ భార్యలు సుకుమారంగా పెరిగిన వారు కదా, వాళ్ళు తన యొక్క జీవితంలో మొత్తం ఎప్పుడు చూసినా ఈ అడవిక జీవితాన్ని ఎప్పుడు చూడలేదు. ఈ శాపగ్రస్తులు అవ్వడం మూలాన ఈ అడవికి వచ్చారు. కాబట్టి మీరు ఈ అడవిలోనే ఉండండి. ఈ నుంచి బ్రహ్మలోకం చేరుకోవడం అది అసాధ్యమైన పని అని అంటాడు. దానికి మిక్కిలి విచారించి ఒగిచిన ఆ యొక్క పాండురాజు, నాకు పుత్రులు లేనందువల్లే కదా ఆ స్వర్గలోక ద్వారం చేరుకునే అవకాశం లేకపోతుంది. మనిషి జీవితంలో 4 రుణాలు ఉంటాడు. ఒకటి ముని రుణము, ఒకటి దేవ రుణము, ఒకటి మనిషి రుణము, ఒకటి పితృరుణం. ఆ రుణాలు ఎలా తీర్చుకోవాలంటే యజ్ఞయాగాదులతో దేవతల యొక్క రుణం తీర్చుకోవచ్చు. తపస్సు చేసి మునులు రాసిన మహాగ్రంథాలు చదివి పురాణ ఇతిహాసాలు పఠించడం వలన ముని రుణం తీర్చుకోవచ్చు. అలాగే సంతానంతో శ్రాద్ధ కర్మలు నిర్వహించి పితృదేవతలను పితృ రుణం తీర్చుకోవచ్చు. అంతేకాకుండా జీవులపై మానవత్వాన్ని చూపి మనిషితో ఆ రకంగా మనిషి పైన దయ జాలితో మానవత్వం చూపి మనిషి రుణం తీర్చుకోవచ్చును. ఈ విధంగా మనిషి తన జీవితంలో 4 రుణాలు ఉంటాడు అని చెబుతారు. ప్రేక్షకులు ఇక్కడ ఒకటి విషయం గమనించాలి. ఇప్పుడు వచ్చిన ఈ కుహన సెక్యులర్ మేధావులు ఏమంటారంటే, మేము మతాన్ని కాదు మానవత్వాన్ని చూస్తామని అంటారు. మానవత్వం అనేది సనాతన గ్రంథం మూలంలోనే ఎక్కడో చోట నిక్షిప్తమై పెట్టారు మన మహర్షులు. మనిషి రుణం, దైవ రుణం, పితృ రుణం, ఆ తర్వాత ముని రుణం. మనిషి రుణం అంటే మనుషుల మీద దయా దాక్షిణ్యాలు చూపి వాళ్ళను సాదరంగా ఆహ్వానించి అందరినీ దేవతలతో చూడడమే ఆ యొక్క మనిషి రుణం. ఈ మనిషి రుణం అనేది మానవత్వ రూపంలోనే మనకి ఎప్పుడూ మన మహర్షులు చెప్పారు. కాబట్టి మతాన్ని ప్రేమించిన వాడు, సనాతన ధర్మాన్ని ప్రేమించిన వాడు ఎప్పుడైనా మనుషులపైన మానవత్వం చూపిస్తాడని నేను ఈ విధంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి దీన్ని మీరు ఒకసారి పిన్ చేసి పెట్టుకోవాలని మీకు నేను చెప్పడం జరుగుతుంది.
ఆ విధంగా మిక్కిలి విచారిస్తున్న పాండురాజును చూసిన ఆ బ్రహ్మజ్ఞానులైన మునులు తమ జ్ఞాననేత్రంతో అతని భవిష్యత్తును మొత్తం చూసిన వాడై, మహారాజా, నీవు ఇంతగానో ఏడుస్తున్నావు, నీకు ముని రుణం కూడా అది కరెక్టే, అతను సంతానహీనుడు అని చెప్పాడు, కానీ ఏ విధంగానో తెలియట్లేదు, కానీ మీకు దేవత సమానులై పరాక్రమవంతులైన మిక్కిలి కీర్తిమంతులైన కొడుకులు జన్మించబోతున్నారని నా జ్ఞాననేత్రంతో నీ భవిష్యత్తును తెలుసుకున్నాం, కాబట్టి అది ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా ప్రయత్నించమని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ విధంగా ఆలోచిస్తూ ఆ శతశృంగ పర్వతం మీద కూర్చున్న పాండురాజు ఎంతగానో ఆలోచించి పూర్వం దేవతలు చెప్పిన ఒక దేవర విధి గురించి మనసులోకి ఆలోచించిన వాడై తన యొక్క భార్యను అయిన కుంతిని, తన పట్టమసి పెద్ద భార్య అయిన కుంతిని దగ్గరికి వెలిసి కుంతి చేత ఈ విధంగా అంటాడు, ఓ కుంతి, ఇప్పుడు ఈ పితృణం తీర్చుకోవలసిన అవసరం మనకి వచ్చింది. నన్ను పున్నామ నరకం నుంచి సంతానహీనుడుగా చచ్చిపోతే నేను పున్నామ నరకంలో పడతాను కాబట్టి పున్నామ నరకం నుంచి రక్షించి నా వంశాన్ని అభివృద్ధి చేయగల అవకాశం నీ చేతిలోనే ఉంది, కాబట్టి నా యందు ప్రేమ కలిగిన దానవైతే నేను చెప్పినట్టు విను అంటాడు. ఆ మాట విన్న కుంతి, ఏమి చేయమంటారు మహారాజా, ఒక మాట చెప్పండి అని కుంతి అతనితో చెప్పగా, అతను పూర్వం సంతానహీనులైన మహారాజులు కానీ క్షత్రియులు కానీ ఎవరికైనా కానీ దేవతలు ఒక దేవర విధి ఒకటి చెప్పారు కదా, బ్రహ్మజ్ఞానులైన బ్రాహ్మణుల చేత సంతానం పొందితే అది కూడా భర్త ఆజ్ఞ చేత, ఆ యొక్క భర్త ఆజ్ఞ ఇస్తే బ్రహ్మజ్ఞానం పొందిన బ్రాహ్మణుల చేత సంతానాన్ని పొందితే అది అక్రమ సంతానం కిందికి రాదు, ఆ భర్తకు సంబంధించిన వాళ్ళే అవుతారు. కాబట్టి నేను చెబుతున్నాను, ఏదైనా ఒక బ్రహ్మజ్ఞానం పొందిన సద్బ్రాహ్మణుని చేత నీ యొక్క గర్భధానం చేయించుకొని నాకు పుత్రులను ప్రసాదించు అంటాడు. ఇక్కడ ప్రేక్షకులకు నేను మరొక్కసారి నమస్కరించి దయచేసే మనవి ఏమనగా, బ్రాహ్మణులు అంటే ఇప్పుడు ఉండే బ్రాహ్మణ కులం కాదండి. మరొక్కసారి దీన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. శూద్రునిగా పుట్టి బ్రహ్మజ్ఞానం పొంది మహాజ్ఞాన తపస్సంపన్నులైన వారిని బ్రాహ్మణులని అప్పుడు అన్నారు. అలాగా ఎంతో మంది మనకు శూద్రులు బ్రాహ్మణులుగా మారారు. మీరు కావాలంటే దాని గురించి ఒక వీడియో చేయమన్నా చేస్తాను. కానీ బ్రాహ్మణులు అంటే ఇప్పుడుండే బ్రాహ్మణ వంశాలు బాపని వంశాలు కాదండి. మహా తపస్సంపన్నులైన మన యొక్క సనాతన ధర్మాన్ని నిర్వచించి మనకు ఏ విధంగా మసులుకోవాలని చెప్పి ప్రతిదీ పద్ధతిని నేర్పించిన వాళ్ళు బ్రహ్మజ్ఞానం పొందిన వాళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళే తపస్సంపన్నులైన మహర్షులు అని నేను మీకు మనవి చేస్తూ, ఆ విధంగా కుంతితో ఆ విధంగా చెప్పగా కుంతి అతని వైపు చూసి, మహారాజా, ఇది ఏమిటి, భర్త ఉండంగా పరాయి మొగుడి వైపు నేను చూడడం ఏమిటి, అది మహాపాతకం కదంటే, ఆ విధంగా పాండురాజు ఆమెను చెబుతూ, బ్రహ్మ ఏ విధంగా అయితే బ్రహ్మజ్ఞానం పొందిన బ్రాహ్మణుల చేత భర్త అనుమతి చేత ఎవరైతే గర్భధానం చేయించుకుంటారో వారికి దోషం అంటదు. నేను చెబుతున్నాను కదా, నేను సంతానహీనుడను, నేను పక్కన ఉండి నీకు నేను ఆజ్ఞ ఇచ్చానంటే నేను నీతో సంగమించినంత పుణ్యం కలుగుతుంది, కాబట్టి నాకు పుత్రులను ప్రసాదించు అంటాడు. అది విన్న కుంతి ఆలోచించినదై పాండురాజు దగ్గర ఒక మాట అంటుంది, మహారాజా, నేను నా తండ్రి దగ్గరగా ఉండగా నా చిన్న వయసులో ఒకసారి మా ఇంటికి దుర్వాస మహర్షి మా ఇంటికి అతిథిగా వచ్చాడు. అతని సేవనకు నా తండ్రి కుంతిభోజుడు నియోగించగా నేను అతనిని సకల అతిథి మర్యాదలతో గౌరవంగా చూసినందువలన అతను పోతూ పోతూ నా తలని మరి నా నుదుట ఏదో చదివిన వాడై నాకు ఈ విధంగా చెప్పాడు, కుంతి, నేను నీకు ఒక మహామంత్రాన్ని చెబుతున్నాను. ఈ మంత్రాన్ని జపిస్తూ నువ్వు ఏ దేవతను అవపోసన పట్టినా కూడా ఆ దేవత వచ్చి నీకు మంచి సత్సంతానాన్ని కొడుకుని ప్రసాదించి వెళ్ళిపోతాడని చెప్పాడు. ఆ విధంగా నేను ఇప్పటికీ అది నా మైండ్లో ఆ మంత్రం నిక్షిప్తమై ఉంది. మీరు కనుక ఆజ్ఞ ఇస్తే నేను ఆ దేవతలను అవపోసన చేస్తాను అంటుంది. అది విన్న పాండురాజు ప్రాణం ఒక్కసారిగా లేచొచ్చిన వాడే పరిగెత్తుకుని వచ్చి కుంతిని హత్తుకొని, కుంతి, నీవు నా వంశం అభివృద్ధి కోసం పుట్టిన ఒక కల్పతరువు లాంటి దానివి, కాబట్టి నేను చెప్పినట్లుగా
ఒక బ్రహ్మజ్ఞాని అయిన ఒక దేవతను అవపోసన చెంది అంటాడు. అప్పుడు ఆ కుంతి ఇప్పుడు మనం ఏ దేవతను చేత పిల్లలకు అందామని ఆవిడ భర్తనడగా, సకల దేవతలతో ధర్మానికి ప్రతిరూపమైన యమధర్మరాజును నీవు అవపోసన పట్టు, అతను అవపోసన వస్తే అతని ద్వారా మనం ఒక నిత్య సత్యవంతుడు ధర్మాత్ముడైన ఒక పుత్రుని కందాము అని చెప్పేసి పాండురాజు భార్యతో అంటాడు. అప్పుడు కుంతి భర్త చుట్టూ ప్రదక్షిణలు చేసి భర్త పాదాలకు నమస్కరించినదై శుచి శుభ్రతగా స్నానం చేసి ఆ రోజు రాత్రి ఆ యొక్క దుర్వాస మహాముని మహామంత్రాన్ని పఠనం గావించి యమధర్మరాజుని ఆహ్వానిస్తుంది. మంత్రబద్ధుడైన ఆ యొక్క యమధర్మ మహారాజు ఆమె ముందు ప్రత్యక్షమై, కుంతి ఏమి నీ కోరిక నన్ను పిలిచావంటే అతని వైపు సాదరంగా చూస్తూ తల కిందికి దించుకున్నదై, ఓ యమధర్మరాజా, నాకు నా భర్త కోరికపై సంతానం అవసరం పడింది కాబట్టి నీవు నాకు ఒక సత్సంతానాన్ని, ధర్మవంతుడు, సత్యవంతుడు, పరాక్రమవంతుడు, కీర్తివంతుడైన ఒక కొడుకును ప్రసాదించి వెళ్ళు అని చెప్పి అతన్ని అడుగుతుంది. ఆ మాట విన్న ఆ యొక్క యమధర్మరాజు తన యొక్క మహా తేజస్సు కలిగిన తన యొక్క తేజస్సును ఆమెలో నిక్షిప్తం చేసి ఆ రోజు వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత సంవత్సరం ఆమె గర్భం దాల్చి నిన్ను నవమాసాలు మోసి చంద్రుడు చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో ఉండగా, సూర్యుడు తులారాశిలో ఉండగా, శుక్లపక్ష పంచమి నాడు అభిజిత్ లగ్నంలో ఒక ఉత్తమమైన ఒక కుమారుని ప్రసవిస్తుంది. అతడు ప్రసవించగానే ఆ యొక్క దేవదుందువులు మోగుతాయి, దేవతలు పూలవాన కురిపిస్తారు. ఆకాశవాణి ఇలా పలుకుతుంది, ఓ పాండురాజా, ఈ కుమారుడు రాజులందరిలో ఉత్తముడై ధర్మాత్ములలో మేటి కాగలడు, పరాక్రమవంతుడు, సత్యవంతుడు అయిన ఈ మహారాజు కాగలడు. పాండురాజా, నీ యొక్క ఈ పెద్ద కుమారుడు యుధిష్ఠిరుడని పేరు ప్రఖ్యాతమైన మహారాజై ముల్లోకాలలో ప్రసిద్ధి పొందుతాడు. యశస్సు సత్ప్రవర్తనతో కీర్తిమంతుడై విరాజిల్లుతాడని చెప్పేసి ఆకాశవాణి పలుకుతుంది. ఆ మాటలు విన్న పాండురాజు మిక్కిలి సంతోషించి నాకు పుట్టబోయే కొడుకు ఇంత పరాక్రమవంతుడైపోయాడు కదా అని సంతోషిస్తూ అతనికి నామధేయం చేసి ఆ శతశృంగ పర్వతంపై సంతోషంగా ఉంటాడు. అతనికి కొడుకు పుట్టిన సంగతి తెలిసిన శతశృంగ పర్వతంలో మిగతా మునులందరూ అక్కడికి చేరుకొని అతనికి మిగతా జాతకర్మాలని జరిపించి ఆ బాలునికి నామం పెట్టి సుఖంగా చూస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా హస్తినాపురంలో ధృతరాష్ట్ర మహారాజును పెళ్లి చేసుకున్న ఆ యొక్క గాంధారి భర్త చేత సుఖించి సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ విధంగా ఉంటున్న క్రమంలో ఒకరోజు వాళ్ళ ఇంటికి ఒకరోజు వ్యాస మహర్షి అతిథిగా వస్తాడు. ఆ విధంగా అతిథిగా వచ్చిన అతనికి అన్నపానాదులు ఇచ్చి అతని యొక్క పాదాభివందనం సేవించిన తర్వాత ఆమె యొక్క అతిథి మర్యాదలకు మెచ్చిన ఆ వ్యాస మహర్షి, నీకేమి కావాలమ్మా అని చెప్పి ఆ యొక్క గాంధారిని అడుగుతాడు. ఆ గాంధారి, నాకు 100 మంది కొడుకులు కావాలి, నేను ఇంతకుముందే శంకరుని ఆరాధించి కూడా ఇదే వరం తీసుకున్నాను, ఇప్పుడు మళ్ళీ నిన్ను కోరుకుంటున్నాను అంటుంది. ఆమె యొక్క వరానికి మెచ్చిన వాడై, సరే నీకు 100 మంది పుత్రులు పుడతాడని చెప్పి వ్యాస మహర్షి అక్కడికి వెళ్తాడు. ఆ తర్వాత ఇక్కడ కుంతి గర్భం దాల్చడానికి 2 సంవత్సరాల ముందే గర్భం మొగుడితో సుఖించిన ఆ యొక్క గాంధారి గర్భం దాల్చుతుంది. ఆ విధంగా గర్భం దాల్చిన తర్వాత 2 సంవత్సరాలైన ప్రసవించకపోయేసరికి తనకన్నా చిన్నదైన తన తోడి కోడలు తనకన్నా తర్వాత గర్భం దాల్చి ఒక పరాక్రమవంతుడైన తేజస్సు కలిగిన కొడుకును ప్రసవించినదని తెలుసుకున్న తర్వాత కోపం చెంది విసుగు చెంది చిరాకు చేత తన గర్భాన్ని ఒక రాయి తీసుకొని గర్భానికేసి కొట్టుకొని గర్భవిచ్చిత్తి చేసుకుంటుంది. ఆమె ఇచ్చిన తాండనముతో లోపల ఉన్న పిండం ఛేదనం జరిగి మాంసం ముద్ద రూపంలో కింద పడిపోతుంది. అలా పడిన ఆ యొక్క పిండం ఒక
లోహపు వస్తువుల ఒక ముద్దలా కనబడుతూ ఉంటుంది. దాన్ని తీసి బయటికి విసిరేసే క్రమంలో పరుగున వ్యాస మహర్షి అక్కడికి చేరుకొని, ఆగు గాంధారి, ఏమిటి నువ్వు చేస్తున్న పని అని అడగగా, స్వామి, మీరిచ్చిన వరప్రభావం ఏమైంది? నాకు 100 మంది కొడుకులు పుడతారని చెప్పారు కదా, మరి ఇక్కడ చూస్తే నాకు ఈ మాంసం ముద్ద పుట్టింది అని అడగగా, అతను, అమ్మ నువ్వు శాంతించు, నా వరప్రభావం ఊరికే పోదని చెప్పిన వాడై ముందుగా 100 కుండలను తెప్పించు, కొత్త కుండలని చెప్పేసి దాంతో నేతి నింపి నేతి కుండలను తెప్పించి అక్కడికి వచ్చిన తర్వాత ఆ మాంసపు పిండాన్ని తీసి అతి చల్లటి నీళ్లతో కడుగుతాడు. అలా కడుగుతూ ఉండగా ఆ యొక్క మాంసపు ముద్ద 100 ముక్కలుగా విడిపోతూ ఉంటుంది. అది చూసిన ఆ గాంధారి, నాకు ఒక కూతురు కూడా కావాలి స్వామి, అనుగ్రహించు అని ఆ యొక్క వ్యాస మహర్షిని కోరగా, ఆ వ్యాస మహర్షి సరేనని చెప్పి దాన్ని 101 పిండములుగా మార్చి ఒక్కొక్క కుండలో ఒకటి వేసి ఆ నేతితో నింపి ఒక ఎవరూ చూడనటువంటి ఒక గుప్త ప్రదేశంలో దీన్ని దాచిపెట్టమ్మా, నేను వచ్చి చెప్పేదాకా దీని మూత తీయవకు, కొంత రోజు తర్వాత దీనిలోంచి పిల్లలు పుడతారని చెప్పి ఆ 101 కుండల్ని మూతలు పెట్టేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ విధంగా వెళ్ళిన తర్వాత ఇక్కడ పాండురాజు కుంతిని చూసి, నాకు మరొక పుత్రుడు కావాలి కాబట్టి నువ్వు మళ్ళీ ఒక దేవత చేత మరొక పుత్రుని కను అని చెప్పి ఆమెను ప్రోత్సహిస్తాడు. ఆ విధంగా కుంతి భర్తాజ్ఞ తీసుకున్నదై, స్వామి, ఎవరిని నేను ఇప్పుడు అవపోసన పట్టి ఏ దేవుని చేత మరొక పుత్రుని కనమంటారు అని అడగగా, అతను సకల దేవతలందరిలో మహాబలశాలి అయిన ఆ యొక్క గాలి దేవుడిని నీవు అవపోసన పట్టు, అతని చేత కొడుకును మహాపరాక్రమవంతులైన కొడుకు కావాలి అని అడుగు అని చెప్తాడు. అప్పుడు ఆ యొక్క కుంతి మళ్ళీ భర్త పాదాలకు నమస్కరించినదై శుచి శుభ్రతగా ఒక రోజు రాత్రి ఆ మంత్రాన్ని జపించి ఆ యొక్క బలపరాక్రమవంతుడైన దేవతలో వెలిగిపోతున్న ఆ వాయువును ఆమె తలుచుకుంటుంది. ఆ మంత్రబద్ధుడైన వాయుదేవుడు అక్కడికి వచ్చి కుంతి కోరిక మేడ ఆమెకు పుత్రులు పుడతారని చెప్పి ఆమెకు వరాన్ని ప్రసాదించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత గర్భం దాల్చి నిండు 9 నెలలు మోసినదైన ఆ యొక్క కుంతి ఒకరోజు రవిచంద్రులు ఇరువురు సింహరాశిలో ఉండగా మకా నక్షత్రంలో త్రయోదశి తిథి అందు మైత్ర ముహూర్తంలో కుంతి సువిశాల దేహం కలిగి మహాబలిష్ఠుడైన వజ్రకాయుడైన ఒక కొడుకును ప్రసవిస్తుంది. అతడు ప్రసవించగానే దేవదుందువులు మోగి ఆ యొక్క దేవతలు పైనుంచి పూల వర్షం కురిపించి, పాండురాజా, నీ యొక్క కుమారుడు మహాబలశాలి అయి వజ్రకాయుడై భూమి మీద బలగర్వంతో విర్రవీగే ఎందరో పాపిష్టి మహారాజులను తన బాహుబలం చేత అతన్ని విసర్జిస్తాడు అని చెప్పేసి వరమిస్తా ఆ పైనుంచి ఆకాశవాణి పలుకుతుంది. ఆ విధంగా పలకగా పాండురాజు సంతోషిస్తాడు. అదే సమయంలో ఇక్కడ ఇలా జరగగా కరెక్ట్ గా ఇక్కడ భీముడు పుట్టే సమయానికి హస్తినాపురంలో ఆ యొక్క 101 కుండలో తమ యొక్క పిండాన్ని భద్రపరిచిన మొదటి కుండ మూత తెరుచుకొని ఒక మగ శిశువు జన్మిస్తాడు. అతడు పుట్టుకనే కలియంచుతో జన్మిస్తాడు. అతను పుట్టగానే గాడిదలా అరుస్తూ ఏడుస్తాడు. అతని ఏడుపు గాడిద ఏ విధంగా ఓండ్ర పెడుతుందో ఆ విధంగా గాడిద అరుపుతో ఏడుస్తాడు. అతడు పుట్టగానే అతని అరుపును చూసిన కాకులు, గద్దలు, నక్కలు, గుడ్లగూబలు అతని యొక్క ఏడుపుకి ప్రతి కోరస్ లాగా ప్రతిగా అవి కూడా అరుస్తూ ఉంటాయి. అవి చూసిన ఆ యొక్క మిగతా ఆ పురజనులందరూ, ధృతరాష్ట్ర మహారాజా, ఏమిటిది, ఏంది ఈ లోక వినాశనమైన కార్యం జరుగుతుంది అని చెప్పి అందరూ భయపడుతూ ఉంటాడు. అప్పుడు ఆ ధృతరాష్ట్ర మహారాజు భీష్ముడిని, విదురుని చూసిన తర్వాత, అక్కడ నా తమ్ముడికి ఒక కొడుకు పుట్టాడు కదా, అతడు గుణగణాల చేత రాజా పట్టాభిషేకం చేసుకోవడానికి అర్హుడైనాడు, ఆ విధంగా నా కొడుకు ఉడకంగా రాజ పట్టాభిషేకానికి అర్హుడవుతాడు కదా అని చెప్పి స్వార్థంతో తలపోస్తూ ఉంటాడు.
ఆ ధృతరాష్ట్రుడు ఆ విధంగా పలకగానే అంతలోనే దిక్కులు పిక్కటిల్లేలా నక్కలు కూస్తాయి, గాడిదలు గుడ్లగూబలు విపరీతమైన అసహ్యతనులతో మనిషి కర్ణ కఠోరంగా జనాలను భయపెడుతూ ఉంటాయి. ఎక్కడి నుంచో వస్తుందో గాని ఒక బీభత్సమైన గాలి రాజ్యమంతా తాండవిస్తుంది. మబ్బులు లేకుండానే రక్తవర్షం కురుస్తుంది. లోకం కూడా కారు చీకట్లో కమ్ముకొని పోయి జనాలందరూ బీభత్సం చెంది భయభ్రాంతులైపోతారు. ఆ యొక్క ప్రకృతి కూడా విలయతాండవం చేసి కోపించి అటు ఇటుగా ఊగిపోతూ ఉంటుంది. అది చూసిన భీష్ముడు, విదురుడు, మిగతా బ్రాహ్మణులు ధృతరాష్ట్రం చెందక చేరి, ధృతరాష్ట్ర, ఇది ఏదో ప్రకృతి మనకి హెచ్చరిస్తుంది, వీడు పుట్టబోయే వాడెవడో లోక వినాశకుడుగా పుట్టబోయేటట్టుండడు, వీడు వంశనాశకుడుగా జన్మించాడు, కాబట్టి వీని చిన్న వయసులోనే వీని నిర్జించు, లేదంటే మన పురువంశం నాశనం అయి వీంచేతనే నాశనం అయిపోయేటట్టుంది, నా మాట విను అని మిగతా వాళ్ళు చెబుతారు. అది విన్న ధృతరాష్ట్ర మహారాజు పుత్రోత్సాహం చెంది వారు చెప్పే మాటలు వినని వాళ్ళ నటిస్తూ అలా పుత్రోత్సాహం చేత ఉప్పొంగిపోతూ ఉంటారు. అతనికి చెప్పిన చెవిటి వాడి ముందు శంఖం ఊదిన లాభం లేదని ఆలోచించిన వారు మిగతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మిగతా రోజు నుంచి ఒక్కొక్క కుండ ఓపెన్ అవుతూ అతనికి 100 మంది పుత్రులు, చివరిలో ఉన్న కుండలోంచి దుత్సల అనే ఒక కూతురు పుడుతుంది. ఆ మొదట పుట్టిన అబ్బాయి పేరు దుర్యోధనుడనే నామకరణం చేసి ధృతరాష్ట్ర మహారాజు అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటాడు. ఆ విధంగా వీళ్ళు పుట్టిన క్రమంలో గాంధారి గర్భంతో ఉండగా, ఆమె కనీసం కూర్చొని లేవలేని పరిస్థితిలో ఉండగా ధృతరాష్ట్రుడు ఒక కోమటి కన్య, వైశ్య కన్యను తన దగ్గరగా పరిచర్యకు ఉపయోగించుకొని ఆమె చేత మరొక పుత్రుని కంటాడు. అతడే యూచుడు అనే సద్గుణవంతుడుగా పుడతాడు. ఈ విధంగా ధృతరాష్ట్రునికి 100 మంది కొడుకులు పుట్టగా ఒక 101గా అమ్మాయి పుడుతుంది. ఆ తర్వాత వైశ్య కన్య యందు యూచుడు కూడా పుడతాడు. ఇది ఇలా ఉండగా ఆ శతశృంగ పర్వతం మీద ఉన్న పాండురాజు కుంతిని దగ్గరికి తీసుకొని, నా యొక్క సోదరునికి 101 మంది పిల్లలు పుట్టారు, మనకు చూస్తే 2 పుట్టారు, కాబట్టి ఇంకొక పుత్రుని కను అని చెప్పి కోరుకుంటాడు. అప్పుడు ఆమె ఎవరి చేత కనమంటారు అంటే, ఆ బాగా ఆలోచించిన వాడై పరాక్రమంలో, ధనుర్విద్యలో, అన్ని ఆయుధాలు ప్రయోగించటంలో దేవతలలో మహాసాటి అయిన దేవేంద్రుని తలంచుకొని అతని గురించి ఒంటి కాళ్ళ మీద నుంచొని మిక్కిలి తపస్సు చేస్తాడు. అప్పుడు అతని తపస్సుకు మెచ్చిన ఆ యొక్క దేవేంద్రుడు అతని ముందు ప్రత్యక్షమై, పాండురాజా, ఏమిటి నీ కోరిక అంటే, నాకు నీ అంతటి పరాక్రమవంతుడైన ఒక కొడుకు కావాలి, అందుకే తపస్సు చేస్తున్నాను, అనుగ్రహించమని అతని కోరగా, తదాస్తు, నీ కోరిక ప్రకారంగా నీకు నేను కొడుకునిస్తానని చెప్పి మాయమైపోతాడు. అక్కడ నుంచి బయలుదేరి వచ్చిన ఆ యొక్క పాండురాజు కుంతి చెంతకు చేరి కుంతిని చూసి, కుంతి, దేవేంద్రుని అనుగ్రహం నాకు లభించింది, అతడు మనకు కొడుకును ప్రసాదించబోతున్నాడు, అతనటువంటి పరాక్రమవంతుడు, కాబట్టి నీవు ఈ రోజు దేవేంద్రుని ఆహ్వానించు అంటాడు. ఆ విధంగా భర్త ఆజ్ఞని తీసుకున్నదై అతనికి ప్రదక్షిణలు చేసి అతని పాదాలకు నమస్కరించినదై ఆ రోజు రాత్రి ఆ యొక్క మంత్రాన్ని జపించి దేవేంద్రుని ఆహ్వానిస్తుంది. ఆ దేవేంద్రుడు వచ్చి మహారూపవతి, గుణవతి, యవ్వనవతి అయి వయసులో ఉన్న కుంతి యందు తన తేజాన్ని నిక్షిప్తం చేసి వెళ్ళిపోతాడు. ఆ విధంగా గర్భవతి అయిన కుంతి కొంతకాలం తర్వాత పాల్గొన మాసంలో పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని నక్షత్రాల సంధి కాలంలో పగలు మగ శిశువుని జన్మిస్తుంది. ఆ సమయంలో ఆకాశం నుంచి పూలవాన కురుస్తుంది. అప్పుడు ఆకాశవాణి ఈ విధంగా పలుకుతుంది, పాండురాజా, ఈ శిశువు పరమశివుణ్ణి మెప్పించి అతని చేతిలో ఉండే పాశుపతాస్త్రాన్ని సాధించగలటటువంటి మహావీరుడు అవుతాడు. ఇతడు ధనుర్విద్య చేత సకల భూమండలాన్ని ఏక చక్రాధిపత్యంగా ఏలేటటువంటి మహావీరుడు నీకు పుట్టాడు అని చెప్పేసి ఆ యొక్క ఆకాశవాణి పలుకుతుంది. అప్పుడు దేవతలు, గంధర్వులు, అప్సరసలు నాట్యం చేస్తారు, గంధర్వులు పాడుతారు.
ఈ విధంగా సకల ముని గణమంతా దేవతా గణమంతా అక్కడికి చేరి ఆ మహావేడుకను చూసి ఆ బాలుడి దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న అర్జునుడిని చూసి మురిసిపోతారు. అతనికి అర్జునుడిని నామకరణం చేసి అక్కడికి వచ్చిన నారద, తుంబుర, మిగతా మహర్షులందరూ మహా ఉత్సాహం చేత ఈ భూమి మీద దానవులను అంతం చేయగలిగేటటువంటి మహాయజ్ఞం పూర్తయింది. ఈ విధంగా దేవతల అంశతో ఈ ముగ్గురు పిల్లలు పుట్టారు అని చెప్పేసి సంతోషంగా వెళ్ళిపోతారు. ఆ విధంగా వెళ్ళిపోయిన క్రమంలో కుంతికి ముగ్గురు పిల్లలు, అక్కడ గాంధారికి 101 పిల్లలు పుట్టడం చూసిన మాద్రి మిక్కిలి కలత చెంది నేను గుడ్రాలుగా మిగిలిపోయానే, అయ్యో ఏమిటి అని చెప్పి ఆలోచించినదై ఒక రోజు భర్త దగ్గరికి చేరుకొని, నాత నీవు సంతానహీనుడమైనందుకు నాకు బాధ లేదు, అక్కకు ముగ్గురు పిల్లలు పుట్టారు నాకు బాధ లేదు, గాంధారికి కూడా 101 మంది పిల్లలు పుట్టినా కూడా నాకు బాధ లేదు, కానీ నేను గుడ్రాలుగా మిగిలిపోయానే, కాబట్టి నా సవతి అయిన కుంతి అక్క చేత నీవు మాట్లాడి, తను నాకు సవతి కాబట్టి నా నోరు విప్పి తనతో అడగడం నాకు కాస్త ఏదో అడ్డొస్తుంది, మొహమాటం, కాబట్టి నీవు కుంతికి చేత మాట్లాడి ఆ మంత్రాన్ని నాకు కూడా ఉపదేశించి నాకు కూడా పిల్లలు పుట్టే భాగ్యం కలిగించండి అని వేడుకుంటుంది. అది విన్న ఆ పాండురాజు సరేనని చెప్పి ఒకరోజు కుంతి దగ్గరికి చేరుకొని, కుంతి నేను ఇలా చెప్తున్నానని బాధపడకే, నీ యొక్క చెల్లి అయిన మాదిరి సంతానహీనగా మిగిలిపోయింది కదా, నీవు ఆ మంత్రాన్ని తనకు ఉపదేశించి తనకు కూడా పిల్లలు పుట్టే భాగ్యాన్ని కలిగించు అంటాడు. అప్పుడు ఆ కుంతి సరేనని ఒప్పుకున్నదై మాదిరి చేత మంత్ర జపం చేయించేస్తుంది. ఆ రోజు నైటు ఆ మంత్రాన్ని జపించిన మాదిరి ఆ యొక్క అశ్విని దేవతలను ఆహ్వానిస్తుంది. అక్కడికి వచ్చిన అశ్విని దేవతలు ఆమెకు నీకు పుత్రులు కవల పిల్లలు జన్మిస్తారని చెప్పి వెళ్ళిపోతారు. ఆ విధంగా కొంతకాలానికి గర్భవతి అయిన ఆ యొక్క మాదిరి రూప యౌవనవంతులై సకల శాస్త్రాలను ఔపోసన పట్టగలిగేటటువంటి 2 కుమారులను ప్రసవిస్తుంది. వాళ్ళను చూసిన పాండురాజు మిక్కిలి సంతసించిపోతాడు. ఆ విధంగా పాండురాజు పుత్రులు ముగ్గురు కుంతికి 2 మాదిరికి జన్మించి సకల వైభవంగా పుత్రోత్సాహం చేత శతశృంగ పర్వతం మీద జీవితం గడుపుతూ ఉంటాడు. ఈ విధంగా కౌరవ పాండవుల జననం గురించి తెలుసుకొని ఈ రోజుతో ఈ వీడియోకు స్వస్తి పలుకుదాం. స్వస్తి. శ్రీకృష్ణార్పణమస్తు.